ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము, ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము చదువుతూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా గమనించండి. చాలా చక్కగా రాయబడుతున్న మాటలను. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. నిజంగా మనుషులకి అసాధ్యమైనది అది దేవునికి సాధ్యమవుతుంది. ఎందుకని? దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తాన్ని జరిగించిన దేవుడు, ఆయన సమస్తమైన సృష్టికర్త అయి ఉన్నాడు. కనుక అటువంటి యొక్క దేవుణ్ణి మనం మహింపరచాలి, ఘనపరచాలి. అక్కడ యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమయ్యా అంటే, ఇది మనుషులకైతే అసాధ్యమే. ఏమేది? దేవుని యొక్క విధానము ఒకవేళ మనుషులకి మరి అసాధ్యముగా ఉన్నా కూడా అది దేవునికి సాధ్యమై ఉన్నది. దేవుడి బిడ్డలారా, నీకు అసాధ్యమైనది నీ జీవితం లేదన్నా నీకు జరుగుతూ ఉంటే అది దేవుని చేతిలో పెట్టు. ఎందుకని? ఆయన సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. అందుకనే నీ భారము నా మీద మోపము, నేను దాని విషయములో నీకు నీ భారాన్ని తొలగించి నీకు శాంతి, సంతోషము, సమాధానము నీకు కలగజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతున్నది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం సంపూర్ణంగా నమ్మి, ప్రభువా నా విషయంలో, నా జీవితంలో అసాధ్యమైనయే నాకు ఎదురవుతున్నాయి కనుక ప్రభువా ఈ నా చేత కాదు ప్రభువా, వాటిని నువ్వు సాధ్యపరిచే దేవుడివి. ఎందుకంటే నువ్వు సృష్టికర్తవి. సమస్తము నోటి మాట ద్వారా మరి పలికితే ఈ యొక్క సృష్టి అంతా కూడా జరిగినది. కాబట్టి ఏదైనా ఇదిగో చీకటి అగాధ జలముల మీద అల్లాడుచూ ఉన్నప్పుడు నువ్వు పలికినప్పుడు, మనుషులకి అది అసాధ్యముగా ఉన్నప్పుడు నువ్వు పలికినప్పుడు సమస్తమైనది వెలుగు కలిగి ఎంతో అందమైన యొక్క విధానములో నువ్వు సృష్టిని తయారు చేసిన దేవుడు, సృష్టికర్తవు. కాబట్టి అయా నా విశ్వాస జీవితంలో నాకు అసాధ్యంగా అన్నీ వింటున్నాయి కాబట్టి వాటిని మీ దయగల స్థలాలకు అప్పచెబుతున్నాను. నాకు సాధ్యపరిచి నన్ను, నా కుటుంబాన్ని మీరు దీవించి బలపరిచి నా విశ్వాసాన్ని మరి బలపరిచి నన్ను ఆశీర్వదించి ప్రభు అని నువ్వు అడిగినప్పుడు నీకేదైతే అసాధ్యంగా కనపడుతుందో దాన్ని సాధ్యం చేసి దేవుడు నిన్ను దీవించి బలపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యం చేసే దేవుడని నమ్మితే ఆయనతో మనం సంపూర్ణంగా ముందుకి నడుద్దాము. మనలను, మన కుటుంబాలని ఆయన అత్యధికంగా ఆశీర్వదించి దీవించి బలపరిచే దేవుడై ఉన్నాడు. కనుక విశ్వాస జీవితంలో నీ జీవితంలో ఏది ఎదురైనప్పుడు కూడా దేవుని దగ్గరికి రా. నీకు ఒకవేళ అది అసాధ్యంగా ఉంటే దేవుని చేతిలో పెట్టు, దాన్ని సాధ్యపరుస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వాసంతో నమ్ముదాము, ఆయనతో ముందుకి నడుద్దాం. దేవుడు మనల్ని దీవించి బలపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా, అయా మనుషులకు అసాధ్యముగా ఉన్నది నువ్వు సాధ్యపరిచే దేవుడు. కాబట్టి మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని, నీ బిడ్డలందరినీ 30 60 100 దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మరి ఈ యొక్క వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడి యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ప్రార్థన చేయండి. ఆమేన్.